మంగళగిరి నగరంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లోని మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటన వివాదంపై ఎయిమ్స్ ప్రతినిధులు మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ర్యాగింగ్ వివాదంపై వివరణ కోరుతూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎయిమ్స్ మీడియా స్పోక్స్ పర్సన్ డాక్టర్ వంశీకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 22వ తేదీన ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో MBBS మొదటి సంవత్సరం చదువుతున్న తిరుపతికి చెందిన విద్యార్థి హాస్టల్లో ఉంటున్న క్రమంలో అదే రూమ్లో ఉన్న సీనియర్లు తనపై ర్యాగింగ్ కు పాల్పడగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని నేపథ్యంలో విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంటీ ర్యాగింగ్ కమిటీ పూర్తిగా విచారించి ర్యాగింగ్ కు పాల్పడిన 13 మంది విద్యార్థులపై యాజమాన్యం చర్యలు తీసుకుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ ఘటనపై గత నెల 24వ తేదీన 15 మంది సస్పెండ్ చేసినట్లుగా తెలిపారు. ఆ తర్వాత పూర్తి విచారణ తర్వాత 13 మందిని మాత్రమే సస్పెండ్ చేశామని తెలిపారు. 24వ తారీఖే మా యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళ ఇనిషియల్ మీటింగ్ తర్వాత 15 మందిని సస్పెండ్ చేయమని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇమీడియట్ గా 15 మందిని ఆ రోజు నుంచి మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ లైక్ దాంట్లో సీనియర్ మోస్ట్ మెంబర్స్ నుంచి మొత్తం మన NGO రిప్రజెంటేటివ్, పోలీస్ రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ కమిటీలో పార్ట్స్ ఉంటారు. వాళ్ళందరూ డెసిషన్ తర్వాత 2-3 days బ్యాక్ కంప్లీట్ ఆర్డర్ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకున్నారండి. దాంట్లో 13 మందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇద్దరు దానికి సంబంధం లేదని చెప్పి ఇద్దరిని వదిలిపెట్టడం జరిగింది. ఆ 13 మందిలో 6 మందికి 1 సంవత్సరం రోజులు సస్పెన్షన్, ఇంకొక ముగ్గురికేమో 1.5 సంవత్సరం సస్పెన్షన్, ఇంకొక నలుగురికేమో ఒక 6 నెలలు సస్పెన్షన్. ఇది ఫస్ట్ పనిష్మెంట్. ఏది అకాడమిక్ క్లాసెస్ నుంచి సస్పెన్షన్. ఇది కాకోకుండా ఇంకా వాళ్ళ కోర్స్ మొత్తము ఇంకా రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ దేర్ MBBS కోర్స్, సో ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళ హాస్టల్లో ఉండడానికి వీల్లేదు. ఇది సెకండ్ డెసిషన్. ఇది కాకోకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ 25,000 పెనాల్టీ కడతాడు. ఇది థర్డ్ డెసిషన్. ఇది కాకుండా వాళ్ళ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కి అపాలజీ లెటర్ ఇస్తారు. వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ బ్యాక్ అవుతారో వాళ్ళు బిహేవియరల్ చేంజ్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకుంటేనే వాళ్ళని మళ్ళీ మా దగ్గర క్లాసెస్ కి అలౌ చేస్తారు. దట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ సస్పెన్షన్ పీరియడ్. ఇది డెసిషన్ తీసుకున్నాము. దీంట్లో మేము చెప్పాలనుకునేది ఏంటంటే ఎయిమ్స్ మంగళగిరి తరపున నుంచి దిస్ ఇస్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూట్. సో దేర్ ఇస్ నథింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ అప్. వాట్ ఎవర్ ఇన్సిడెంట్ has happened, we have taken every step as per the established guidelines of anti-ragging, and there is no necessity of any apprehension that we have left that person or that person. Every person who is involved in the incident has been taken to task and has been adequately punished. Regarding our only request to media professionals and media representatives in this is, ours is a very prestigious organization. So ragging అనేది అసలు దేనికి జరిగింది, అసలు ఏంటి? నేను కంప్లీట్ చేయాలి. సో లెట్ మీ కంప్లీట్.